జూమ్ చేసి ఫోటో ఓకే గుంజొచ్చు ఇతర నుంచి అయినా అతను గుంజొచ్చు. ఇప్పుడు ఆ చెట్లు కానొస్తాయి, ఈ సర్కా చెట్లు, తాడి చెట్లు ఎక్కడ పోతాం. ఓకే ఓకే అయితే ఇప్పుడు మనం వాళ్ళని మిమ్మల్ని కలుపుకొని ఒక ఫోటో తీద్దాం. సరే నాగాని కూడా రమ్మని పోయిన మరి వాళ్ళు లింగానికి మోతే మండలం మాకు దాదాపు ఒక 10-15 ఎకరాల వరకు మాది కాకుండా వేరే రైతులది కూడా 50-60 ఎకరాలు నష్టపోయింది. ఇక్కడ మేము కనీసం నష్టపోయిందంటే ఎక్కడ పోయింది ఏం పోయిందని మాట్లాడుతుండ్రు. కాబట్టి మీరు విచారణ చేసే మాకు దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. బండారు సంజీవరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, విశ్వనాథరెడ్డి, సాయి భువన్ రెడ్డి ల్యాండ్స్. నేను వాళ్ళ బానోతు భిక్షం సన్నాప్ లాల్ సింగ్ చెప్పండి. బానోతు నాగా సన్నాప్ భిక్షం, బానోత్ రవి సన్నాప్ భిక్షం, బానోత్ శంకర్ సన్నాప్ భిక్షం. మా పొలాలన్నీ వరదతోని కొట్టుకుపోయాయి. కనీసం మాకు ఇప్పుడు దాకా ఇప్పుడు వర్షానికి మా పొలాలు పంట పొలాలన్నీ కొట్టుకుపోయాయి వరదతోని. కనీసం ఇప్పుడు దాకా వచ్చి రాసామంటే అనేటోళ్ళే ఉన్నారు, కానీ ఫీల్డ్ మీద వచ్చి చూసి రాసిన వాళ్ళే లేరు. ఎందుకంటే ఫీల్డ్ మీద వచ్చి చూస్తే అక్కడ విషయం ఏందో కనిపిస్తుంది, కానీ ఫీల్డ్ మీద ఇప్పుడు దాకా రాయట్లేదు. ఎక్కడో రోడ్డు మీద ఉండి రాసుకొని మాది పోయింది అనుకుంటా వాళ్ళది రాసుకుంటారు, కానీ అసలు పోయిన వాళ్ళు మాత్రం రాయట్లేదు. అది ఫీల్డ్ మీద వచ్చి చూసుకొని రాసుకోవడం మంచిదని నేను కోరుతుంటాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వస్తురు రోడ్డు మీద చూసుకొని పోతుర్రు, కానీ అసలు కొట్టుకుపోయింది ఎక్కడ అనేది విషయం గమనించకుండా రోడ్డు మీద నుంచే రాసుకొని పోతుర్రు. వచ్చి ఫీల్డ్ మీద ఎక్కడ దాకా ఏందనేది విషయం కనుక్కొని చూసుకొని రాసుకోవడం మంచిదని మేము చెప్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏంటంటే ఇట్లాంటి విషయాలు చాలామంది రైతులు బాధపడుతున్నారు. చెప్పిన వాళ్ళు చెప్పకుండానే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదనే పోతున్నారు. ఇప్పుడు మాకు కొట్టుకుపోయిన వాళ్ళు మేము బాధపడాల్సి వస్తుంది, ఎందుకంటే మాకు రాసేటోళ్ళు లేరు, కనీసం పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. మాకు ఒకటండి, మాది బుర్కశాల గ్రామం, మేకలపాటి తండ, బోతే మండలం, సూర్యాపేట జిల్లా. మేము రైతులం, మాకు ఆదుకునే నాదుడే లేడు. ఇక్కడ వస్తురు కానీ ఫీల్డ్ మీదకి రావట్లేరు. రెండోది ఏమైందంటే రోడ్డు మీద ఉండి చెప్పు బురద అంటకుంటా, కాళ్ళకు బురద అంటకుంటా రోడ్డు మీద ఉండి రోడ్డు మీద ఎవరిది ఏం పోయింది, ఇక పోయింది ఎవరిదో పోయింది ఎవరిదో, రోడ్డు మీద ఎవడో ఒకటి చెప్పి నన్ను పట్టుకొని ఎక్కడనే రాసుకొని రానించే వెళ్ళిపోతురు. కానీ ఫీల్డ్ మీదకి వచ్చి ఎక్కడ పోయింది, ఎక్కడ పడుతుంది, ఏడ మేట కొట్టింది అని ఇక్కడికి వచ్చి చూసి మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవడు లేడు. రెండోది ఏంటంటే ఇది నిజమా అబద్ధమా అనేది కూడా చూసుకోవాలి. ఎవరిదేం పోయింది, ఎవరిదేం కొట్టలేదు అనేది కూడా వాళ్ళు అధికారులు వచ్చి చూసుకుంటే మాకు కూడా వచ్చాయా రావా అనేది కూడా మాకు కడుపులో బాధ ఉంది, చాలా బాధగా ఉంది. 1-2 కాదు 6 ఎకరాల పొలం కొట్టకపోయిందంటే మావు కళ్ళార పిల్లలు కష్టం చేసినాం, గొడ్డుగా ఎద్దుగా రేజీ పగులు కష్టం చేసినాం, నాటు పెట్టి దున్ని చేసిన దాన్ని కూడా తీర నోటికి వచ్చేటప్పుడు పోయిందంటే మా కడుపు బగ్గున మండిపోతుంది. ఈ ప్రభుత్వం కూడా మామూలు కాశ ఆదుకోవాలి. ఆదుకుంటే మేము కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ వచ్చేసరికి మేము కూడా సాయం చేస్తాం, సహకారం చేసి పంపిద్దాం. కానీ మాకు సాయం చేయలేదనుకో, ఈ ప్రభుత్వం కూడా సాయం చేయలేదనుకో, మాకు మేము కూడా ప్రభుత్వానికి కూడా మేము ఆదుకోలేము, మేము ఏమి చేయలేము. సరే సార్, మేము ఒక 10-12 రోజుల నుంచి వరద రావడం జరిగింది. ఈ 10 రోజుల నుంచి కూడా ఇట్లా వస్తుందని నేను ప్రతి అధికారికి కూడా నేను ఫోన్ చేసుకున్నా. అయినా కానీ నీది 10 ఎకరాలు 15 ఎకరాలు ఎక్కడ పోయిందనే మాట మాట్లాడినరు. దానికి నాకు ఎంత బాధ ఉంటుంది. నేను పోయిందని నేను అనుకోను కదా. ఫీల్డ్ మీదకి రమ్మంటున్నా మిమ్మల్ని, ఫీల్డ్ మీద చూడండి, తప్పుంటే నాకు శిక్ష వేయండి, అంతే కదా. నా ల్యాండ్ ఇప్పుడు మీరు చూడండి, నా ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకోండి, మీరు రాండి. ప్రతి ల్యాండ్ మా పేరు మీద ఉన్న మీకు దరఖాస్తులు ఇచ్చిన అలాంటి భూమి మీద 1 సెంటు కూడా పోలేదంటే ఏది చేసినా నేను దానికి బాధ్యురాలను. ఇది మాత్రం మంచిగా రాయాలి కొడుకు. మాకు పట్టాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు సన్నకారు రైతులు మేము, ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. ఇంతవరకు మళ్ళీ ఇప్పుడు తుఫాన్ తయారైంది. మళ్ళీ ఈ ఉన్న పరిస్థితిలో ఇది ఉన్నది కూడా పోతే ఎవరైనా చూడటానికి కూడా రావట్లేదు. పోయినాయి, పొలాలు పోయినాయి మొత్తం. ఇంతవరకు ఏ అధికారులు కాగితాలు తీసుకోమన్నా మీకు తీసుకో, మేము చూసినాక చేస్తాం. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689926084. qnews@gmail.com కు మెయిల్ చేయండి.